హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్. సింపుల్గా ఉగ్గాని మిర్చి బజ్జీ మేకింగ్ వీడియో చూద్దాం. ఫస్ట్ మరమరాలు తీసుకొని వీటిని వాష్ చేసి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు వేసుకొని తాలింపులో ఆవాలు, జీలకర్ర, పోపులు, పల్లీలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకొని తర్వాత 2 ఉల్లిపాయలు, 1 టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి అలా ఏగుతూ ఉంటాయి. అంతలోకి బజ్జీలుకి కోసం పచ్చిమిర్చి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అవి చాలా పొడవుగా ఉంటే చివరిన కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంతలోకి ఇవి కూడా ఏగుతూ ఉన్నాయి. అంతలోకి బజ్జీలోకి స్టఫింగ్ కోసం వాము, ఉప్పు, శనగపిండి పౌడర్ రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది బజ్జీలోన స్టఫింగ్ ఫ్రెండ్స్. అంతలోకి ఆయిల్ కూడా ఒక సైడ్ పెట్టుకున్నాను, కాగుతూ ఉంటుందని చెప్పి. అంతలోకి ఇవి 1 by 1 ఉప్పు, కారం, పసుపు వేసాను ఫ్రెండ్స్. ఇవి వేగుతున్నాయి. వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న మరమరాలు వేసుకొని కలుపుకొని కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ కలుపుకుంటే ఉగ్గాని రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను వెల్లుల్లిపాయ కారం వేసాను ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుందని. ఇంకా మనము కారం వేసి ఇవే వాష్ చేసి పక్కన పెట్టుకున్న మూరీలు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ పిండుకుంటే పుల్లగా ఉగ్గాని టేస్ట్ బాగుంటుంది. ఇది నైట్ డిన్నర్ కోసం చేశాను ఫ్రెండ్స్. అందరూ ఎక్కువ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు కదా, బ్రేక్ఫాస్ట్ ఉదయాన్నే ఆయిల్ ఎందుకని చెప్పి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉగ్గాని మిర్చి బజ్జీ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇప్పుడు బజ్జీల కోసం లోన స్టఫింగ్ రెడీ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాం కదా, అంతలోకి ఇటు శనగపిండి కూడా కలిపి పెట్టుకున్నాను. శనగపిండి కొంచెం ఉప్పు, సోడా ఉప్పు వేసి కొంచెం 2 టేబుల్ స్పూన్లు బియ్య పిండి కూడా వేసి కొంచెం బజ్జీలు వేసుకున్న ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇప్పుడు బజ్జీలు వేసుకోవటమే. ఇటు సైడ్ మనం ఒక సైడ్ పిండినంతా తీసేస్తే లోన మిర్చి అనేది బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇలా బజ్జీలు వేసుకొని ఇలా అవి వేసుకున్నాక కొంచెం అలా 5 మినిట్స్ ఆగి తీసేసి మళ్ళీ వేస్తే క్రిస్పీగా బాగా వస్తాయి ఫ్రెండ్స్ బజ్జీలు. ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఎవ్వరూ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమేం కావాలో కూడా అడగండి ఫ్రెండ్స్, చేస్తాను వెరైటీస్. ఇలా మనం బజ్జీలన్నీ వేసి తీసి పెట్టుకొని ఇంకా ఉగ్గాని కూడా రెడీ అయిపోయింది. ఒకవేళ బజ్జీలు మనకు కట్మిర్చి అంటే బజ్జీలు కొంచెం కారంగా, మిర్చి కారంగా ఉన్నాయి అనుకుంటే మధ్యలోకి ఇలా హాఫ్ కట్ చేసి మళ్ళీ ఇంకోసారి వేసుకుంటే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా కట్మిర్చిలా చేసుకొని ఉల్లిపాయ, నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అదర్స్. బాయ్ ఫ్రెండ్స్.